Hello everyone, welcome to Ekam IAS Academy. Today is 17th February 2025. So from today we are going to do certain important topics which might appear controversial but which also require some clarity. Because people who might reach interview stage or people who might enter into mains examination phase, they face difficulties in interpretation. అంటే ఇప్పుడు ఇంటర్వ్యూలో సడన్గా క్వశ్చన్ అడిగేశారు అనుకోండి, how this particular dance format is very important for Hinduism. అంటే they are not in a position to say, because ఎందుకంటే నితిన్ సింఘానియాలో చెప్పలేదు, ఎన్సీఆర్టీస్లో చెప్పలేదు డ్యాన్స్ ఇంపార్టెన్స్ ఏంటనేది. సో జస్ట్ డ్యాన్స్ ఫార్మ్స్ మెన్షన్ చేశారు. క్లాసికల్ డ్యాన్స్ లిస్ట్ అందరికి తెలుసు, కథక్కలి, భరతనాట్యం, కూచిపూడి, ఇది అందరికి తెలుసు. కాకపోతే దే డోంట్ నో వాట్ ఈస్ ఇట్ సిగ్నిఫికెన్స్. అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎందుకు, వై ఓన్లీ ఇన్ హిందూయిజం, వై నాట్ ఇన్ బుద్ధిజం, why not in Islam, why not in Christianity? Gods generally tend to dance. Why only in Hindus? శివతాండవం అని హిందూలో ఉంది, అంటే బుద్ధిజంలో అది లేదు, ఇస్లాంలో లేదు. ఎందుకు, దీని బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటి, అసలు దీని ఇంపార్టెన్స్ ఏంటి? ఈ పర్టిక్యులర్ ఆర్టికల్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ దిస్. అయితే ఈ ఆర్టికల్ చేద్దామన్నప్పుడల్లా జనాలు నన్ను కాంట్రవర్సీ వైపు తిప్పారు. ఇది కాంట్రవర్సీ అవుద్దేమో. సి, కాంట్రవర్సీ కాదు, క్లారిటీ వస్తుంది. క్లారిటీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాంట్రవర్సీ కన్నా. యూ షుడ్ నో, రైట్? శివతాండవం గురించి మీకు సిగ్నిఫికెన్స్ తెలిసి ఉండాలి. ఎందుకు డ్యాన్సే, ఎందుకు ఫార్మ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. దేవదాసి సిస్టమ్ ఉంది, డ్యాన్సే ఎందుకు, ఫర్ అన్ ఎంటర్టైన్మెంట్ ఆఫ్ గాడ్ పర్పస్ డ్యాన్సే ఎందుకు చూస్ చేసుకున్నాను? వై నాట్ సింగింగ్, వై నాట్ ఎనీథింగ్ ఎల్స్, వై ఓన్లీ డ్యాన్స్? సో ఈ క్లారిటీ మనకు ఉండాలి. పిక్చర్ క్లారిటీ ఉంటేనే వీ వుడ్ బి ఏబుల్ టు ట్రై దట్ కాంట్రవర్షియల్ థింగ్స్ టువర్డ్స్ ద రెగ్యులేటెడ్ ఆస్పెక్ట్స్. క్లియర్? సో ఈ ఆర్టికల్లో ఫస్ట్ ఇంట్రడక్షన్ చూద్దాం సార్. జనరల్గా డ్యాన్స్ అనేది ఎప్పటికీ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ కల్చర్. కల్చర్ అనగానే మనకి మ్యూజిక్, వే ఆఫ్ లివింగ్, మన డ్రెస్సింగ్ వస్తుంది, మన వే ఆఫ్ లాంగ్వేజ్ వస్తుంది, లిటరేచర్, మనం ఉండే ఏరియాస్లో ఉన్న ఆర్కిటెక్చర్ వస్తుంది, చాలా వస్తాయి. అట్లా డ్యాన్స్ కూడా కల్చర్లో యొక్క ఇంటిగ్రల్ పార్టే. అందుకే ఆ పర్టిక్యులర్ రీజన్ ఆఫ్ కల్చర్ ఏదైతే ఉంటుందో అక్కడ అట్లాంటి డ్యాన్స్ ఫామ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో జనరల్గా డ్యాన్స్ అనేది ఏదో మ్యూజియంలో మనం 2 పిక్చర్లు పెట్టేసి క్యాప్చర్ చేసేది కాదు. సో ఇట్ ఈస్, బట్ యాజ్ అ పర్ఫార్మెన్స్ ఇట్ ఈస్ సంథింగ్ దట్ చేంజెస్ విత్ టైమ్ అండ్ స్పేస్. ఇప్పుడు కొన్ని రీజియన్స్లో చూడండి, మన ఇండియాలోనే చూడండి, ఎర్లియర్ మూవీస్లో డ్యాన్స్ ఒక రకంగా ఉండేది, ఒక స్టాండర్డైజ్డ్ ఆర్థోడాక్స్ డ్యాన్స్. ఇప్పటికి వచ్చేసరికి బ్రేక్, హిప్ హాప్ మిక్స్ వచ్చేసింది. అంటే త్రూ టైం ఈ పర్టిక్యులర్ డ్యాన్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ స్పేస్ ఆల్సో, విత్ టైమ్ యాజ్ వెల్ యాజ్ స్పేస్. అంటే విత్ ఇన్ ద గివెన్ టైం మనకు నార్త్ ఈస్టర్న్ ఏరియాస్లో చూస్తే ఒక టైప్ ఆఫ్ ఫోక్ డ్యాన్స్ ఉంటుంది, పంజాబీ దగ్గర చూస్తే భాంగ్డా, గుజరాత్ దగ్గర చూస్తే గర్బా. అట్లా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పర్టిక్యులర్ డ్యాన్స్ ఫామ్ ఉండే ఛాన్స్ ఉంది. అందుకే ఏరియా వైజ్గా యాజ్ వెల్ యాజ్ టైమ్, విత్ ఇన్ టైమ్ వీ వుడ్ బి హ్యావింగ్ దిస్ పర్టిక్యులర్ డ్యాన్స్ విచ్ వుడ్ బి చేంజింగ్ ఇన్ జనరల్. సో దేర్ ఫోర్ లైక్ మ్యూజిక్ ఎలా అయితే ఇంటాంజిబుల్ హెరిటేజో డ్యాన్స్ కూడా ఒక ఇంటాంజిబుల్ హెరిటేజ్. క్లియర్? ఇది ఒక బేసిక్ ఇంట్రడక్షన్ డ్యాన్స్ గురించి. మీకు ఎక్కడైనా క్వశ్చన్ వచ్చింది అనుకోండి డ్యాన్స్ గురించి, make sure that you write this particular introduction as a dance. ఏమని రాస్తారు? Dance is an integral part of culture which generally is not captured in a museum, but dance is that particular element which changes from time and space. Simply like music, it is also an intangible element or intangible heritage. ఇదే మీరు మీ ఆన్సర్స్లో యొక్క ఇంట్రడక్షన్లో రాస్తా ఉన్నారు. ఇప్పుడు డ్యాన్స్ అండ్ రిలీజియన్ దగ్గరకు వద్దాం. యాజ్ ఐ సెడ్, హిందూ టెంపుల్ ఆర్ట్ మీరు చూస్తే, మీరు ఆ హిందూ టెంపుల్ పిక్చరైజేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి డ్యాన్స్ని డెపిసిట్ చేస్తాయి. వేర్ గాడ్స్ డాన్సింగ్, యు సీ లార్డ్ శివతాండవం అంటాం, అండ్ లార్డ్ గణేష డాన్సింగ్, శ్రీకృష్ణ డాన్సింగ్. సో వీళ్ళంతా కూడా వాళ్ళ యొక్క డిఫరెంట్ గెస్చర్స్తోని ఆ పర్టిక్యులర్ డ్యాన్స్ అనే ఫార్మాట్ ఏదైతే ఉందో దాన్ని ఒక ఎక్స్ప్రెషన్గా వాడారు. క్లియర్? సో లార్డ్ శివ ఇన్ హిజ్ ఎయిదర్ మోస్ట్ what's so called as happiness expression
or most aggressive expression, that would be on the basis of Shiva Tandav. Clear? So dance of the Devadasi systems. Manam India lo Devadasi ni different regions lo different ga pilusta untam. Atla Devadasi system edaithe undo, entertaining the gods in the temple, this particular Devadasi systems use this particular dance as a part of entertainment. మీరు అందుకే మన మూవీ ఐ థింక్ సో నానిదేదో మూవీ ఉందండి, శ్యామ్ సింగారాయ్. ఇఫ్ యూ సీ దాంట్లో హీరోయిన్ రోల్ చేసిన లేడీ ఎవరైతే ఉన్నారో ఐ థింక్ సో సాయి పల్లవి. సో షీ డాన్స్, షీ performs this particular art in that particular temple sanctum. ప్రభాస్ది కూడా పౌర్ణమి మూవీలో మీరు చూసారనుకోండి, ఇట్లాంటి డాన్స్ ఫామ్స్ అనేవి ఉంటాయి. సో ఇన్ దిస్ పర్టిక్యులర్ జనరల్ డెసిపేషన్ మనం డిస్పైట్ దట్ దేవదాసి సిస్టమ్ లేటర్ ఆన్ హ్యావ్ చేంజ్డ్ ఇన్ టు వల్గారిటీస్, కాకపోతే ఒరిజినల్గా ఇట్ ఈస్ ఎ ప్యూరిఫైడ్ ఫార్మ్ ఆఫ్ డాన్స్ త్రూ విచ్ దే ఎంటర్టైన్ దీస్ పర్టిక్యులర్ గాడ్స్. బట్ వీ నెవర్ సీ బుద్ధ డాన్సింగ్. గౌతమ్ బుద్ధ డాన్స్ చేయడం చూసారు ఎప్పుడన్నా? క్లియర్, హీ సిట్ ఇన్ ఎ సైలెంట్ పోస్చర్, है ना, in the tree, under a tree, meditating. We don't see any posture of Buddha in a dancing mode, you know. Or Tirthankaras dancing. Have you seen any Tirthankara in the Jainism dancing? No. Jainism lo kuda meer eppudu dance chudu. Alage Islamic prophets ni dance chestu chusara. So Buddha gaani, Tirthankara gaani, Islam prophet Muhammad gaani evarni chusina, they choose this meditation or they choose this prayer or they choose this particular statemental negotiation as their performance of expression. Kani it is only Hindu religion where gods who are proclaimed in Hindu or deposited in Hindu, they generally tend to dance. కాకపోతే ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఇస్లామిక్ ఇంటర్వెన్షన్ లో చూస్తే సార్, ఒరిజినల్లీ ఇస్లాం నెవర్ ప్రమోట్స్ డాన్స్ యాజ్ వన్ పర్టిక్యులర్ ఎలిమెంట్. కాకపోతే మనకి సూఫిజం విచ్ ఇస్ అ రిలీజియస్ మూమెంట్ అండ్ భక్తి ట్రెడిషన్స్ ఏవైతే ఉన్నాయో విచ్ కేమ్ ఇన్ మెడైవల్ ఫేజ్, despite Islamic origin never have proclaimed dance, but the Sufism as a tradition dance is a tool to experience this particular divine. So Sufism and Bhakti traditions lo manaku koncham ee dance as an element, as an expression to the divine anedi kanipistha untadi. So in this particular manam okavela Europe lo chusam anukondi, ఓవర్ ద వరల్డ్ అసలు యూరోప్లో ఉందా, డాన్స్ వాజ్ లింక్డ్ టు ప్యాగనిజం. ప్రతి ఒక్కరూ ఈ వర్డ్ యొక్క అర్థం, మీనింగ్ ఏదైతే ఉందో అది కమెంట్ సెక్షన్లో డ్రాప్ చేయాలి. ప్యాగనిజం అంటే ఏంటి? ఇట్లాంటి వర్డ్స్ మీకు హిందూలో కానీ ఇండియన్ ఎక్స్ప్రెస్లో కానీ వస్తూ ఉంటాయి. యూపీఎస్సీలో కాంప్రిహెన్షన్ స్కిల్ డెవలప్ కావాలంటే మీకు వొకాబులరీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్కరూ ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్యాగనిజంకి మీనింగ్ కమెంట్ సెక్షన్లో డ్రాప్ చేయండి. So Europe dance was linked to paganism and it is rejected by Christianity. If you see no Christian during the time of prayer or during any event of their particular life, they generally tend to dance. We don't see this. Dance thus reveals ideology of different faiths, different communities and different tribes. For Hindus it is worldliness, clear, or Hindu deities or Hindu gods, that is the complete world facet. But for Buddhists it just represents a temptation. సో మనం మంచి మార్గంలో నడవాలంటే ఇలాంటి వాటికి దూరంగా ఉండాలనే ఇంటర్నల్ మోడ్ని కూడా బుద్ధిజం ప్రమోట్ చేసింది. సో ఫర్ డిఫరెంట్ రీజియన్స్, డిఫరెంట్ కమ్యూనిటీస్, డిఫరెంట్ ట్రైబ్స్, డాన్స్ ఇస్ డిఫరెంట్. బట్ హిందూ రిలీజియన్కి ఈ పర్టిక్యులర్ డాన్స్ అనేది ఇట్ ఈస్ అ కంప్లీట్ వరల్డ్, ఇట్ ఈస్ అ కంప్లీట్ వరల్డ్లీనెస్. క్లియర్? So coming to dance in ancient times, evidence of this particular dance comes from this particular ancient regard. So manaki ancient times nunchi idi తీసుకున్నారు అనుకోండి, evidence of Indian dance comes from ancient times. Clear? So it is not started in between. అందుకే మనకి evidences కూడా ఉన్నాయండి. Wizard dances in Bhimbetka cave in central India where people wearing horns are seen dancing. సో దాన్ని విజార్డ్ డాన్స్ అంటారు. సో భీంబెట్కా కేవ్స్ ఏవైతే ఉన్నాయి మధ్యప్రదేశ్లో, దే రీప్రజెంట్ దిస్ పర్టిక్యులర్ విజార్డ్ డాన్స్. హరప్పా సివిలైజేషన్లో కూడా సార్ చాలా మంది దీన్ని డీనోటిఫై చేస్తారు ఆర్ నెగ్లెక్ట్ చేస్తారు ఈ పర్టిక్యులర్ పాయింట్ని. వి సీ సీల్స్ ఆఫ్ 7 people, group of 7 people dressed in same clothes dancing around a tree, which indicates the form of tribal dance.
So generally you have seen the tribal form of dance. They generally tend to rotate around something. Ee roju kuda sir aa tribal dance edaithe undo adi mana ancient times ki replica ga kanipista untadi. సో అట్లా మనకి భీంబెట్కా కేవ్స్ లో విజార్డ్ డ్యాన్స్ యొక్క నొటేషన్ ఉంది. హరప్పాలో కూడా మనకి డ్యాన్స్ గురించి కనిపిస్తూ ఉంది. వేదాస్ డ్యాన్స్, ఇన్ వేదాస్ డ్యాన్స్ ఇస్ నాట్ డిస్కస్డ్ మచ్ లైక్ మ్యూజిక్. మీరు వేదాస్లో హైమ్స్, మ్యూజిక్ వీటి గురించి ఎక్కువ మాట్లాడారు కానీ డ్యాన్స్ గురించి ఎక్కువ మాట్లాడలేదు. కాకపోతే యజుర్వేద వెరీ ఇంపార్టెంట్, విచ్ ఇంట్రడ్యూస్డ్ ద ఐడియా ఆఫ్ ముద్ర డ్యూరింగ్ సెరమనీస్. సో ఈ యజుర్వేద మాత్రం ఏదైతే ముద్రాని ఇంపార్ట్ చేసిందో దట్ పర్టిక్యులర్ ముద్ర లేటర్ ఆన్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ డాన్స్. దిస్ ఈస్ హౌ ద డాన్స్ హ్యాస్ గాట్ ఒరిజిన్ ఇన్ ఇండియా. సో యజుర్వేద ఈస్ ద బేసిక్ లిటరేచర్ which proclaims the origin of dance into India. Are you getting this point? Later dance and song tarvata ee Vedic period tarvata manaki different dance and songs were used as entertainment during Vedic ceremonies. అక్కడ ఏం చేశారంటే డాన్స్ ని సాంగ్ ని ఇంటిగ్రేట్ చేశారు సార్. సో వేదిక్ సెరమనీస్ అప్పుడు లేటర్ వేదిక్ ఫేజెస్ లో మనకి డాన్స్ అండ్ సాంగ్ ని ఇంటిగ్రేట్ చేసి వేర్ ఈ పర్టిక్యులర్ స్టోరీస్ ఏవైతే ఉన్నాయో ఏన్షియంట్ కింగ్స్ గురించి, వాళ్ళ రాజ్యాల గురించి, లేకపోతే ఋషుల గురించి, డిఫరెంట్ గాడ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఒక స్టోరీ ఫార్మాట్ లో డాన్స్ అండ్ సాంగ్ హ్యాస్ బీన్ రిప్రజెంటెడ్. స్లోలీ ఆ వేదిక్ ఏజ్ నుంచి మనం బయటికి వస్తే మౌర్యన్ పీరియడ్ టైంకి వచ్చేసరికి సార్ సైట్స్ లైక్ సాంచి, వేర్ సాంచి స్తూప ఇస్ వెరీ ఫేమస్, అండ్ బర్హూత్ అండ్ అమరావతి, ఇవన్నీ కూడా ది రీప్రజెంటేషన్ ఆఫ్ డాన్సర్స్. క్లియర్, డిఫరెంట్ డాన్సర్స్ కి డెపిసిట్ గా ఆర్ డాన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాటికి రెపిసిట్ గా కనిపిస్తూ ఉంటాయి. సో మనకి మౌర్యన్ పీరియడ్ లో కూడా ఈ పర్ఫార్మెన్స్ ఆఫ్ డాన్స్ అనేది ఎవాల్వ్ అవుతూ వచ్చింది. సిమిలర్లీ గ్రీక్ డాన్సర్స్ ఇన్ గాంధారా బుద్ధిస్ట్ ఆర్ట్, మీరు గాంధారా స్కూల్ ఆఫ్ ఆర్ట్ చూస్తే విచ్ ఇస్ జనరల్లీ ఎ కల్మినేషన్ ఆఫ్ ఇండో గ్రీక్ ఆర్ట్ టు మిక్స్ టుగెదర్, దాన్ని గాంధారా స్కూల్ ఆఫ్ ఆర్ట్ అంటాం. దే ఇమిటేట్ ద ఫాలోవర్స్ ఆఫ్ దిస్ Dionysus, who are the Greek god of wine and ecstasy. So in this particular region of Greek god of wine and ecstasy, if you see this particular Gandhara school of art, so called as dance performance, was included. Later on in Mauryas, Indo Greeks, Villa Tarvata Guptan age, which has seen a greatest achievement of dance. If you could see the term called as nritya, Sanskrit lo nritya ante dance, a particular nritya ane word which is expressive dance, and nataka resembles a drama which appeared with Bharata Muni's Natya Shastra. మనకి నాట్య శాస్త్ర అనే సెగ్మెంట్ లో ఈ నృత్య గురించి, నాటక గురించి ఈ భరత్ ముని రాసిన నాట్య శాస్త్రాల్లో చెప్పబడింది. అంటే గుప్తన్ ఏజ్ మనం గోల్డెన్ ఏజ్ అంటాం సార్, ఆర్కిటెక్చర్ కి, లిటరేచర్ కి, అలాగే డాన్స్ ఫార్మ్ కి కూడా గుప్తన్ ఏజ్ హ్యాస్ రిఫర్డ్ టు as classical age on the performing arts. So దాంట్లో డాన్స్ has one particular important component that comes into picture. సో ఇన్ ద హెవెన్స్ దిస్ వాజ్ డొమైన్ ఆఫ్ అప్సరస్. మనం ఎప్పుడు స్వర్గం గురించి మాట్లాడుతూ ఉంటాం, జనరల్గా పురాణాల్లో చెప్తా ఉంటారు మీరు మంచి పనులు చేస్తే స్వర్గానికి వెళ్తారు, అక్కడ అప్సరసలు ఉంటారు అని. సో వాళ్ళ యొక్క డొమైన్ కూడా సెలెస్టియల్ డాన్సర్స్. సో వాళ్ళు ఉన్నారా లేదా అనేది సెకండరీ థింగ్ పక్కన పెడితే, బట్ ఇన్ జనరల్ సెన్స్ ద డొమైన్ ఈస్ డాన్స్. ద అప్సరసస్, they generally modulate their dance performance and they please the other people who are seeing that particular dance. On the earth this is done by Ganikas. మనకు ఎర్లియర్ కోటీసన్స్ ఉండేవాళ్ళు సార్, కోర్టులో ఉండే నృత్యకర్తలు అనేవాళ్ళు, వాళ్ళని నాట్యకర్తలని, వాళ్ళని చెలికర్తనల్ని కూడా అనేవాళ్ళు. ప్రిన్సెస్ చుట్టూ ఉండేవాళ్ళు జనరల్గా. సో ఆ పర్టిక్యులర్ వాళ్ళని గణికాస్ అనేవాళ్ళు, కోర్టిషన్స్. So they used to perform this particular dance. On the celestial note, it was Apsaras, and on the earth surface, it is done by Ganikas. The dance manuals in classical texts such as Natya Shastra, ipude maatladnam manam Bharat Muni's Natya Shastra, they speak about Abhinaya. Abhinayam ante enti sir? Expression. Mudra ante gesture, which actually is also present in that particular Yajurveda. And Angika ante posture, what posture they are giving. All these are mentioned in this particular Natya Shastra. So ivanni kuda, these are the historical context of these particular dance.
అండ్ ఈ డ్యాన్స్ ఏదో ర్యాండమ్గా స్టెప్ వేసేయడం కాదు సార్. ఇప్పుడు మన మూవీస్లో చూస్తే ర్యాండమ్గా కాళ్ళు ఊపేసి, చెయ్యి ఊపేసి, బాడీ ఊపేసి దాని డ్యాన్స్ అంటున్నారు కానీ, బట్ ఇన్ జనరల్ మన హిస్టారికల్ కంటెక్స్ట్లో తీసుకుంటే ఈ డ్యాన్స్ ఏదైతే ఉందో దట్ షెల్ ఫాలో వన్ పర్టిక్యులర్ జామెట్రీ. అంటే దానికి ఒక రిథమ్ ఉంటుంది, దానికి ఒక ప్యాటర్న్ ఉంటుంది, దానికి ఒక సీక్వెన్స్ ఉంటుంది. మన ఇండియన్ క్లాసికల్ డ్యాన్సెస్లో చూస్తే మనకి ఈ పర్టిక్యులర్ జామెట్రీ అనేది కనిపిస్తూ ఉంటుంది. దెర్ ఈస్ మచ్ ఇన్ డ్యాన్స్ టు ఇండికేట్ ఇట్ వాస్ ఫోర్ రన్నర్ ఆఫ్ యోగిక్ ఆసనాస్. సో మనం ఈ డ్యాన్స్ పోస్చర్స్ కానీ ముద్రాస్ కానీ సమ్వేర్ మనం యోగాసనాస్తోని కూడా లింక్ చేయొచ్చు. క్లియర్? Moving further into the discussion, now I am going to give you a big announcement that at Ekam IAS Academy we are going to launch prelims revision program, which is very essential for those aspirants who are writing 2025 examination. సో ఎలా యూజ్ అవుతుంది సార్ ఈ ప్రిలిమ్స్ రివిజన్ ప్రోగ్రామ్ అంటే, ఈ లాస్ట్ సెట్ ఆఫ్ 3 to 4 monthsలో ఆస్పిరెంట్స్ అంతా ప్రెషర్లో ఉంటారు. ఎందుకంటే కాన్సెప్చువల్ క్లారిటీ లేకపోవడం, ఒకటి వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేకపోవడం, ఈ రెండింటిని తొలగించేదే ఈ పర్టిక్యులర్ ప్రిలిమ్స్ రివిజన్ ప్రోగ్రామ్. ఇది టోటల్గా ఎక్స్పర్ట్స్ చే డిజైన్ చేయబడ్డ 125 hours ప్రోగ్రామ్ సార్, వేర్ ఆల్ ద ఎక్స్పర్ట్స్ ఆఫ్ దేర్ పర్టిక్యులర్ డొమైన్ దే వుడ్ బి డీలింగ్ దట్ పర్టిక్యులర్ సబ్జెక్ట్స్. ఇఫ్ యూ సీ, Oberoi sir would be dealing some polity elements, Viday sir would be leading the team dealing majority of the elements by economy, as he is a prelims expert in major domains. He would be dealing ancient history, economy, environment segment, and I would be dealing the geography segment, and Venkatesh sir would be dealing medieval history and modern history, and current affairs we would be covering in between wherever we feel necessary that we would be inserting this particular program. Totally it's a 125-hour program. You can just scan to this particular segment to have the details regarding with this particular program, and also you can check earlier we have did this particular prelims revision program. దాంట్లో నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయని మీకు ఒక సెన్స్ ఆఫ్ డౌట్ వస్తుంది. అది మీరు క్లారిఫై చేసుకున్న తర్వాతే జాయిన్ అవ్వండి. నో నీడ్ టు ట్రస్ట్ us blindly. We have proof with us. You can scan to this particular segment. మీరు స్కాన్ చేసిన తర్వాత all details వస్తాయి with all the proofs and evidences so that you can watch it and join. And coming to the market price కన్నా కూడా చాలా రీజనబుల్ ప్రైసింగ్ లో, కీపింగ్ స్టూడెంట్ ఫోకస్ or student friendly or eco friendly, eco అంటే లైక్ ఎకనామిక్ ఫ్రెండ్లీ సెగ్మెంట్ ఏదైతే ఉందో దాని బేసిస్ మీద ఈ పర్టిక్యులర్ 125 hours ఆఫ్ కంప్లీట్ ప్రోగ్రామ్ ని మనం 2,999కే ఇవ్వబోతున్నామండి, 3,000కే. సో విచ్ ఇస్ వెరీ గ్రేట్ ఆఫర్. మీరు మార్కెట్లో ఎక్కడ చూసుకున్నా ఇంత రీజనబుల్ ప్రైస్లో ఇంత క్వాలిటీ లేదు. ఇంకొక ఎడిషన్ బోనస్ ఏంటంటే, ఎవరైతే ఈ పర్టిక్యులర్ ప్రోగ్రామ్ని తీసుకుంటారో వాళ్ళకి టెస్ట్ సిరీస్, జనరల్గా మీరు ఎక్కడ జాయిన్ అయినా 5,000 రూపీస్ ఉంటుందండి. ఆ టెస్ట్ సిరీస్ ఫర్ 999 ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఈ కోర్స్ ఎన్రోల్ అవుతే మీకు టెస్ట్ సిరీస్ కూడా కావాలంటే 999 ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ పర్టికులర్ 999 పేమెంట్ ఈజ్ వెరీ లీస్ట్. మీరు క్యాల్కులేట్ చేసి చూస్తే మార్కెట్ ట్రెండ్స్ ప్రకారంగా మార్కెట్లో 5,000 కన్నా పైగా ఉన్న టెస్ట్ సిరీస్ ప్రోడక్ట్ ఎవరైతే ఈ కోర్స్కి ఎన్రోల్ అవుతారో వాళ్ళకి 999కే ఇవ్వడం జరుగుతుంది. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ టు స్కోర్ హై మార్క్స్ ఇన్ యూపీఎస్సీ సిఎస్సి 2025. కంటిన్యూయింగ్ అప్ విత్ అవర్ ఫర్దర్ డిస్కషన్. సో శాస్త్ర అండ్ క్లాసికల్ డ్యాన్స్ ఒకవేళ తీసుకుంటే సాంస్క్రిట్ ప్లేస్ కానీ పురాణిక్ స్టోరీస్ కానీ దే రిఫర్ టు డ్యాన్స్ కాంపిటీషన్ బిట్వీన్ గాడ్స్, అప్సరాస్ అండ్ రాయల్ డాన్సర్స్ too. So in Tamil temple, it is believed that Shiva competes with Shakti in dance competition and wins by raising a leg which the goddesses is too shy to do. So in this particular segment, they describes that how Shiva has won in that particular segment. And meeku Bhasmasura story aithe వినే ఉంటారు. ఎవరికైతే లార్డ్ అయ్యప్ప స్టోరీ తెలుస్తుందో దాంట్లో భస్మాసురుణ్ణి ఆ మోహిని క్లియర్ అవతారం ఎత్తిన విష్ణుమూర్తి ఎవరైతే ఉన్నారో భస్మాసురుని అంతమందించడానికి ఆ డాన్స్ గెస్చర్స్ తోని భస్మాసురుడికి ఒక పవర్ ఉంటుంది సార్. ఎవరి నెత్తి మీద చేయి పెడితే వారు భస్మం లాగా రాలిపోవడం. అయితే ఈ భస్మాసురుడు ఎవరైతే ఆజ్ఞ ఇచ్చుంటారో, శివుడు ఏదైతే ఆజ్ఞ ఇచ్చుంటాడో శివుడి మీదనే ప్రయోగిద్దామని ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ మోహిని రూపం ఎత్తిన విష్ణుమూర్తి ఈ పర్టిక్యులర్ భస్మాసురుణ్ణి మాయలో వంచి తన యొక్క భంగిమను ఆచరిస్తూ
తన యొక్క గెస్చర్ పోస్చర్ త్రూ తన నెత్తి మీద తను చేయి పెట్టుకుంటుంది సార్, ఈ గెస్చర్ త్రూ. సో భస్మాసురుడు కూడా ఆ మోహిని మాయలో పడి ఆ పర్టిక్యులర్ చేయిని తన నెత్తి మీద పెట్టుకొని తనకి తాను భస్మం అవుతాడు. ఇది మనం అందరూ విన్న స్టోరీ భస్మాసురుడి గురించి. సో ఆ భస్మాసురుడి స్టోరీ ఈజ్ ఆస్క్డ్ బై మోహిని టు డాన్స్ విత్ హర్. బై ఫాలోయింగ్ హర్ మూమెంట్స్ భస్మాసుర టచెస్ హిస్ హెడ్ అండ్ ఇట్ ఈస్ రెడ్యూస్డ్ టు యాష్. సో ఆ విధంగా మనకి ఎక్కడ చూసుకున్న పురాణాస్లో చూసుకున్న, గాడ్స్ చూసుకున్న, సాంస్క్రిట్ ప్లేస్ చూసుకున్న, వీ హ్యావ్ డాన్స్ యాజ్ మేజర్ ఇంపార్టెంట్ కాంపోనెంట్. కాకపోతే యాజ్ ఐవ్ ఆల్రెడీ సెడ్ దిస్ ఇస్లాం ఫోర్బిడ్స్ డాన్స్. బట్ మొఘల్స్ ఎవరైతే రాజ్పుత్స్ ని మ్యారీ చేసుకున్నారో, రాజ్పుత్ ఉమెన్ ని మ్యారీ చేసుకున్నారో, దే ఎంకరేజ్డ్ థవైస్. సో ఇందాక నేను మాట్లాడినట్టు కోటీషియన్స్ ఎవరైతే ఉంటారో టు పర్ఫార్మ్ ఇన్ దేర్ పర్టిక్యులర్ కోర్ట్స్. సో మొఘల్ టైంలో మాత్రం ఈ డాన్స్ అనేది వాళ్ళ యొక్క కోర్ట్లో కంటిన్యూ అయింది. డాన్స్ వాస్ ప్యాటర్నైజ్డ్ ఇన్ రాయల్ కోర్ట్స్, remaining one of the dancing halls of the temple, as well as the dance performed in the heavenly court of Indra. These dances continue even today in this particular Bollywood films. సో బాలీవుడ్ ఫిలిమ్స్లో చేసే క్లాసికల్ డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ ఎక్కడన్నా ఉండి మిగిలి ఉంటే ఇవన్నీ కూడా ఈ పర్టిక్యులర్ బ్యాక్డ్రాప్ ఆఫ్ హిస్టారిక్ సెన్స్ నుంచే తీసుకోవడం జరిగింది. అట్లా ఇండియాలో టోటల్గా 8 క్లాసికల్ డాన్సెస్ ఉన్నాయి సార్, విచ్ ఆర్ సమ్వాట్ క్లోజ్లీ అసోసియేటెడ్ విత్ దిస్ హిందూ రిలీజియన్, వేర్ అదర్ రిలీజియన్స్ మైట్ నాట్ ప్రామినెంట్లీ అప్రిషియేట్ దిస్. అండ్ ఇందులో ఉన్న 8 క్లాసికల్ డాన్సెస్ విత్ ఈచ్ డిస్టింక్ట్ స్టైల్స్ అండ్ ఒరిజిన్. ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క డిస్టింక్ట్ స్టైల్ ఉంది, డిస్టింక్ట్ ఒరిజిన్ ఉంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ కథక్కలి అండ్ మోహిని అట్టం, ఈ రెండు తీసుకుంటే సార్, దే ఆర్ థియరిటికల్ అండ్ పర్ఫార్మేటివ్ క్లాసికల్ డాన్సెస్. భరతనాట్యం తీసుకున్నారనుకోండి, ఇట్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై జామెట్రిక్ అండ్ యాన్యులర్ మూమెంట్స్. ఆల్రెడీ నేను చెప్పిన ఇట్ ఈస్ గోయింగ్ టు ఫాలో ఎ జామెట్రికల్ పాత్. ఇట్ ఈస్ ఎ మోడర్న్ రిఫైన్డ్ వర్షన్ ఆఫ్ టెంపుల్ డాన్సెస్ ఆఫ్ దేవదాసి, భరతనాట్యం ఏదైతే ఉందో. అట్లా కూచిపూడి డాన్స్, ఆఫెన్ డాన్స్ విచ్ ఇస్ డన్ ఆన్ ప్లేట్స్, దాన్ని కూచిపూడి నృత్యం అంటాం సార్. ఒడిస్సీ ఈజ్ మోర్ సాఫ్ట్ అండ్ ఫ్లూయిడ్, ఒడిస్సీ క్లాసికల్ డాన్స్. దీంట్లో ఒడిస్సీలో మోస్ట్ ఇంపార్టెంట్ సెగ్మెంట్ ద త్రిభంగా పోజ్ ఏదైతే ఉంటుందో అది, వేర్ ద బాడీ బెండ్స్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ ఎట్ నెక్స్, హిప్స్ అండ్ నీస్. దిస్ ఈస్ వాట్ ద త్రిభంగా పోజ్ ఈస్. అట్లా ఈ పర్టిక్యులర్ 5 ఎలిమెంట్స్. అలాగే మణిపురి డాన్స్ విచ్ ఈస్ రూటెడ్ ఇన్ వైష్ణవ ఫెయిత్ ఆఫ్ మేటీస్ అండ్ పీపుల్ ఆఫ్ మణిపూర్ వ్యాలీ ఆల్సో. ఈ మణిపురి డాన్స్ అక్కడ బాగా ఫేమస్. సో మేబీ మణిపూర్ న్యూస్లో ఉంది కాబట్టి బికాస్ ఆఫ్ దోస్ పర్టిక్యులర్ ఫైరింగ్ అప్స్ ఇన్ మణిపూర్ ఛాన్సెస్ ఆర్ దేర్, దీని గురించి అడిగే ఛాన్స్ ఉంది. అండ్ సత్రియ డాన్స్ ఫ్రమ్ అస్సాం విచ్ రీసెంట్లీ హ్యావ్ గాట్ ఎ ట్యాగ్. And Kathak as notified as classical dance form which was performed first in temples and then in the courts. So from North India segment తీసుకుంటే ఇదొక్క డాన్స్ మాత్రమే మనకి ప్రామినెంట్గా ఉంటుంది. మోస్ట్లీ సౌత్ ఇండియా నుంచి ఉన్నాయి, అట్లాగే నార్త్ ఈస్టర్న్ ఇండియా నుంచి ఉన్నాయి. ఈ పిక్చర్ చూస్తే భరతనాట్యం క్లాసికల్ డాన్సెస్ ఏవైతే ఉన్నాయో పోస్చర్ చూడండి. భరతనాట్యం తమిళనాడు స్టేట్ క్లాసికల్ డాన్స్, అట్లాగే కథక్కలి కేరళ స్టేట్ డాన్స్, కూచిపూడి ఆంధ్రప్రదేశ్ యాజ్ నేను చెప్పినట్టు ప్లేట్ మీద డాన్స్ చేయడం జరుగుతుంది. ఒడిస్సీ ఒడియా త్రిభంగా పొజిషన్ చూడొచ్చు, నీస్ ఆర్ బెండ్, హిప్స్ అండ్ ఈ పర్టికులర్ స్ట్రక్చర్ డిఫరెంట్ పొజిషన్స్లో ఈ త్రిభంగా పొజిషన్లో బెండే ఉంటుంది సార్. అట్లాగే మోహిని అట్టం కేరళది సెకండ్ క్లాసికల్ డాన్స్, ఇది ఆల్మోస్ట్ క్లోజర్ ఉంటుంది. కథక్ ఉత్తరప్రదేశ్ వెస్టర్న్ ఇండియా, సత్రియా అస్సాం అండ్ మణిపురి మణిపూర్. సో ఈ 8 కూడా మనకి క్లాసికల్ డాన్సెస్ ఆఫ్ ఇండియా. ఈ క్లాసికల్ డాన్సెస్ని గుర్తుపెట్టుకోండి, ఛాన్సెస్ ఆర్ దేర్ ఇక్కడ నుంచి క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో క్వశ్చన్ ఆఫ్ ద డే, హౌ కెన్ డాన్స్ సర్వ్ యాజ్ అ మీడియం ఫర్ పాలిటిక్స్, ఫిలాసఫీ, ఫెస్టివల్స్, రిచువల్స్, ఐడెంటిటీ అండ్ ఎంటర్టైన్మెంట్? డిస్కస్. సో దిస్ ఆన్సర్ యూ హ్యావ్ టు రైట్ ఇట్ ఇన్ 150 words and it is for 10 mark. So ఎట్లా ఇది డిఫరెంట్ ఏరియాస్లో సిగ్నిఫికెంటో అది రాయండి. Hopefully you have enjoyed this particular lecture. Please click on the like button and also share this video as much as you can so that education revolution will happen. And subscribe to Ekam IAS Academy channel and click on the bell icon to get continuous notifications as such. And thank you for watching this video. Have an awesome day. Jai Hind.